క్లాసీ మాసీ స్టైల్లో వచ్చాడు మన సూర్య అన్న. రెట్రో 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 చూడాలా వద్దా 90s నోస్టాలజిక్ ఫీల్ కోసం ఎస్పెషల్లీ సూర్య అన్న కోసం చూడొచ్చు. బట్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి 2.5 గంటలు మంచి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమా మీకోసం కాదు. ఇట్స్ అ వన్ టైమ్ వాచబుల్ మూవీ. ఇక స్టోరీ విషయానికి వస్తే, పరి మన హీరో సూర్య అన్నమాట. పరి వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోతాడు. సంధ్యమ్మ మన హీరోని అడాప్ట్ చేస్తుంది. అది వాళ్ళ భర్తకి ఇష్టం లేదు. వాళ్ళ భర్త తిలంగన్. పరి కాశీలో ఉన్నప్పుడు రుక్మిణిని కలుస్తాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. రుక్మిణి కోసం క్రైమ్ వదిలేయాలని కూడా ఫిక్స్ అవుతాడు. అయితే తర్వాత ఏమైంది? ప్రేమ కోసం గొడవలు వదిలేశాడా లేదా మళ్ళీ కత్తి పట్టాడా? పడితే ప్రేమని మళ్ళీ ఎలా పొందాడు అన్నది మిగతా స్టోరీ. ఇట్స్ అ లవ్ స్టోరీ. బట్ స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి మధ్యలో. స్పీడ్ బ్రేకర్ వస్తుంది, స్టోరీ ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ వస్తే స్టోరీ ఉంటుంది. సో అట్లా స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. కొంచెం బోరింగ్ ఉంటుంది. ప్లస్ పాయింట్స్ వచ్చేసి సూర్య అన్న యాక్టింగ్ అదిరిపోయింది. అలానే పూజ హెగ్డే కూడా తన రోల్లో మంచిగానే చేసిందని చెప్పచ్చు. 15 minutes సింగిల్ షాట్ ఉంది మూవీలో వెడ్డింగ్ సీక్వెన్స్ అప్పుడు. ఆ సీక్వెన్స్ చాలా బాగుంది. ఆ సీక్వెన్స్ పైన ఎంతైతే ఫోకస్ చేశారో అదే సేమ్ సినిమా పైన కూడా ఫోకస్ చేసి ఉంటే సినిమా అదిరిపోయి బ్లాక్ బస్టర్ అయ్యేదని అనిపించింది. సంతోష్ నారాయణ్ బీజిఎం కూడా బాగుంది. బట్ మ్యూజిక్ వచ్చేసరికి ఆ లియో సినిమా, ఆ సినిమా, ఈ సినిమా అన్ని సినిమాలు కలిపి మిక్స్ కొట్టాడు అనిపించింది అక్కడక్కడ. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్లో ఏం లేదు, డొల్లా. ఎందుకంటే కన్ఫ్యూజింగ్ నేరేషన్ ఉంది స్టోరీలో. ఎమోషన్స్ అంతగా పండలేదు. స్టోరీ కొంచెం స్లోగా వెళ్తుంది అనిపిస్తూ ఉంటుంది. లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వెంటనే మళ్ళీ లవ్ స్టోరీ డౌన్ అవడం, మళ్ళీ స్టార్ట్ అవడం. సో అలా స్పీడ్ బ్రేకర్స్ అలా పడుతూ ఉన్నాయి. ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి వన్ టైమ్ వాచబుల్ మూవీ. మీరు 2.5 గంటలు చూస్తా అంటే చూడండి. సూర్య అన్న కోసం అయితే చూడండి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2. ఇంకెన్నో రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.